ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మహాప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీ ఏంటంటే ఏలియన్స్ గురించి. ఏలియన్స్ ఉన్నారా? మానవులతో మాట్లాడుతున్నారా? మానవులకి ఏలియన్స్ కు మధ్యన సంబంధం ఏంటి? నిజమైన సంఘటనలు అని ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రముఖ ఏలియన్ స్టోరీస్ నేను మీకు చెప్పబోతున్నాను. రోజ్వెల్ సంఘటన 1947 అమెరికాలో. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన ఏలియన్ స్టోరీ. అమెరికాలోని రోజ్వెల్ అనే ప్రాంతంలో ఒక వింతైన ఎగిరే తట్ట యూఎఫ్ఓ కూలిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏం జరిగింది? సైన్యం మొదట అది ఒక ప్లేయింగ్ డెస్క్ అని చెప్పి, ఆ తర్వాత అది కేవలం వెదురు బెలూన్ అని మాట మార్చింది. నిజం, అక్కడ ఏలియన్స్ మృతదేహాలు దొరికాయా? ప్రభుత్వం వాటిని రహస్యంగా దాచిందా? ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. ఏరియా 51 నెడారి ఎడార్లో అమెరికాలోని ఒక సైనిక స్థావరం పేరు ఏరియా 51. ఇక్కడ సాధారణ ప్రజలకు వెళ్లడం నిషిద్ధం. రహస్యంగా ఇక్కడ గ్రహాంతర వాసుల మీద పరిశోధనలు జరుగుతున్నాయని, ఏలియన్స్ టెక్నాలజీతో విమానాలు తయారు చేస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. 2019లో లక్షలాది మంది స్ట్రోమ్ ఏరియా 51 పేరుతో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించడం పెద్ద సంచలనం సృష్టించింది. మెక్సికో పార్లమెంట్లో ఏలియన్స్ మృతదేహాలు 2023లో దొరికాయి. ఇది ఇటీవల జరిగిన అత్యంత ఆసక్తికరమైన సంఘటన. మెక్సికోలో పార్లమెంట్లో శాస్త్రవేత్తలు 2 వింతైన మృతదేహాలు ప్రపంచానికి చూపించారు. వివరాలకు, ఇవి సుమారు 1000 ఏళ్ల నాటివని, వీటి డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో అస్సలు పోలి లేదని వారు పేర్కొన్నారు. ఇవి పేరు దేశంలో నాచికా లైన్స్ దగ్గర దొరికాయి. ఆల్గాగాస్ ఉదాహరణ, 1976 4 స్నేహితులు మైనే అడవుల్లో చేపలు పడుతుండగా ఒక పెద్ద వెలుగు చూశారు. ఆ తర్వాత వారిని ఏం జరిగిందో గుర్తులేదు. కొన్ని ఏళ్ల తర్వాత పిస్వస్పిన్ ద్వారా వారు ఏలియన్స్ తమను అపహరించారని, తమపై పరీక్షలు చేశారని గుర్తు తెచ్చుకున్నారు. వారు చెప్పిన వివరాలు, గీసిన చిత్రాలు ఒకేలాగా ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. భారతదేశంలో ఏలియన్స్. జిన్నారం, తెలంగాణ. 2017లో తెలంగాణలో జిన్నార అడవుల్లో ఏలియన్స్ తిరుగుతున్నాయని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి. వాస్తవం. ఆ తర్వాత విచారణలో అవి నిజమైనవి కావని, అడవుల్లో క్రూర మృగాలను పరీక్షించే ట్రయల్ కెమెరాలని ప్రకటనల కోసం వాడిన బొమ్మలని తెలిసింది. ముగింపు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ నాసా వంటి సంస్థల ద్వారా వేరే గ్రహాలపై జీవం కోసం వెతుకుతూనే ఉన్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి ఇప్పటికీ స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ ఈ కథలు మాత్రం ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తాయి.